హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం నిమ్మకాయ పులుసన్నం చేసుకుందామండి. 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడు కరివేపాకు క్లీన్ చేసి పెట్టానండి. పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసేద్దాము. తర్వాత ఈ కొత్తిమీరని ఇలా సన్నగా తరిగేద్దామండి. మనం ఈ పాటికే అన్నము ఉడికించేసి రెడీగా పెట్టుకున్నామండి. కాబట్టి ఇది రెడీ అయిపోగానే మనం అన్నం కలిపేద్దాం అందులోకి. ఇది ఇలా పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేద్దామండి. కళాయి పెట్టేద్దాము. దీంట్లోకి 2 స్పూన్ల ఆవాలు, మినపప్పు వేసేద్దామండి. ఇది చిన్న స్పూన్ అండి. 1 స్పూను జీలకర్ర కూడా వేసేద్దాము. కొంచెం పచ్చెనగపప్పు వేసేద్దామండి. ఇప్పుడు 5 స్పూన్ల ఆయిల్ కూడా వేసేద్దాము. వీటిని కొంచెం వేపేద్దామండి. మంట హైలో పెట్టేసి కొంచెం వేపేద్దాము. ఆ తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసేద్దాము. ఎండుమిర్చితో కూడా ఇది చేసుకోవచ్చండి, పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అన్నమాట. మన కారాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇవి ఘాటుగా ఉన్నాయండి, అందుకని 2 వేసాను. ఇప్పుడు అర స్పూను పసుపు కూడా వేసేద్దామండి. అది కూడా కొంచెం వేపేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి. స్టవ్ ఆపిన తర్వాత ఈ కరివేపాకు వేద్దామండి. అప్పుడే మనకి ఆ గ్రీనిష్ తెలుస్తుందండి మనకి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసేద్దాము. కొంచెం ఇలా కలిపేద్దామండి. ఇప్పుడు వేపి పెట్టి ఉన్నాయి కదా మన దగ్గర ఆల్రెడీ పల్లీలు, అవి ఒక గుప్పెడు వేసేద్దాము. ఇప్పుడు దాంట్లోకి తగినంత అన్నం వేసేద్దామండి. మనకి ఎంత కావాలో అంత వేసేసి దీన్ని ఇలా చేద్దాము. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసేద్దామండి. మనము తరిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరను కూడా వేసేద్దాము. ఇప్పుడు మొత్తము కలిపేద్దామండి. ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ పిండుదామండి. మనం వేడిగా ఉండేటప్పుడు నిమ్మకాయ పిండకూడదండి, చేదు వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ఇది పూర్తిగా చల్లారనిద్దాము. ఇంతలో ఇది మనం పక్కన పెట్టేసి నిమ్మకాయ కట్ చేసేద్దాము. ఇలా కోసేసి ఈ గింజల్ని ఇలా తీసేద్దామండి. ఇవన్నీ ఇలా తీసేద్దాము. ఇప్పుడు అన్నంలోకి పిండుదామండి. అయ్యో, ఏంటండి ఇంత గట్టిగా ఉంది ఇది? అయ్యో, మనం హెల్ప్ తీసుకుందామండి. ఓకే, ఇట్లా పిండిచ్చేద్దామండి మనం. ఇలా పిండేసిన తర్వాత దీన్ని కలిపేద్దామండి. ఇవాళ మార్నింగ్ బాక్సుల్లోకి ఈ లెమన్ రైసే అండి. ఇలా కలిపేసాము. ఇప్పుడు మనకి గుమగుమలాడే లెమన్ రైస్ రెడీ అయిపోయింది. అందరూ వచ్చేసేయండి, తినేద్దాం.